మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయూ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతము చేయుటకు పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తర వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనస్సులో ఉన్నదంతయూ చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము. వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా, వీరిద్దరూ తమ్మును తాము ఫిలిష్తీయుల దండు కాపరులకు అగుపరుచుకునిరి. అప్పుడే ఫిలిష్తీయులు, చూడుడి, తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతము రండని చెప్పినప్పుడు, యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నీల పొడుగున అది జరిగెను. దండులోనూ పొలములోనూ జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారికి కనపడగా, సౌలు, మీరు లెక్కపెట్టి మన యొద్ద లేనివారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్కచూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడునూ లేరని తెలిసికొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినపడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకునుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశమునున్నవారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలునొద్దనూ యోనాతానునొద్దనూ ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకొనవలనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియు కాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులను
ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనపడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను కాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒక్కడునూ చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు. కనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు. అందుచేతనే జనులు బహుబడలియున్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకుని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్దరాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చెయ్యకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము ఇదే. అంతటా మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడునూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదము రండని చెప్పి, సౌలు, ఫిలిష్తీయుల వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చెయ్యగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక ఉండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒక్కడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను, నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనపర్చుమని ప్రార్థింపగా సౌలు పేరిటను యోనాతాను పేరిటను చీటిపడెను. కాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటిపడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను,
నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణము పొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒక్కటియూ నేలరాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, సోబాదేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును, అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ, పరాక్రమశాలులనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను.